ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటి అందరితో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. భావి తరాల మనుగడకు మొక్కలు నాటి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పచ్చదనం పెంపొందించడం కోసం ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు. ఈ సందర్భంగా 15 లక్షల మొక్కలు నాటేందుకు జోగులాంబ గద్వాల్ జిల్లాకు లక్ష్యంగా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. గ్రామాలకు 2.8 లక్షల మొక్కలను ఇప్పటికే పంపిణీ చేయడం జరిగిందని, అన్ని గ్రామ మండల స్థాయిలో ఎంపీడీఓలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 35% మొక్కలు నాటడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జూలై, ఆగస్టు మాసాలలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, ఈ 2 నెలల్లో వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యాలను సాధించే విధంగా మొక్కలు నాటి అట్టి మొక్కలను సంరక్షించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. ఆలోచన బాగున్నా ఆచరణ లేకపోతే ఫలితాలు దక్కవని, నాటిన ప్రతి మొక్కను ఎంతో బాధ్యతతో సంరక్షించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ముసిని వెంకటేశ్వర్లు, నరసింగరావు, జడ్పీ సీఈఓ కాంతమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకొక గంప స్టిక్ ఉంది కదా, ఏది బాబు వచ్చి కలెక్టరేట్లో వన మహోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఎంపీడీఓ ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్లస్ మిగతా మండల స్థాయి అధికారులు కూడా ఈరోజు వన మహోత్సవం స్టార్ట్ చేస్తున్నాము. మన ఎంటైర్ రాష్ట్రంలో వన మహోత్సవం స్టార్ట్ అయింది. సో మన జిల్లాకి టోటల్ 15 lakhs టార్గెట్ ఇచ్చినారు. ఇప్పుడు వరకు మనం దాదాపు ఒక 35% ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో ఈ ఒక నెల ఆఖరి వరకు కంప్లీట్ అన్ని డిపార్ట్మెంట్స్, సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి డిఆర్డిఓ, మన ఎంపీడీఓ సిఇఓ గారు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంటు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు. సో ఇది ఒక సోషల్ మూమెంట్ లాగా ప్రతి ఒక్కరు కూడా నాటాల్సిందే. మనకి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అలాంటి దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాంటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ స్పెసిఫిక్గా ఈ జూలై మంత్లోనే మనము నాటాలి, ఎందుకంటే జూలై అండ్ ఆగస్ట్లోనే ఎక్కువ వర్షం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇది సైంటిఫిక్గా కూడా ఈ నెలలో నాటితేనే మనకి మంచిగా మొక్కలు కూడా పెరుగుతాయి. కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి నేను ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను, అట్లీస్ట్ ఒక చెట్లు నాటితే సో అది ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా యూజ్ అవుతాయి. దీని పరంగా మన ప్రభుత్వ తరఫు నుంచి కూడా ఇప్పటి వరకు మనము గ్రామ స్థాయిలో 2,80,000 2,80,000 చెట్లు ఆల్రెడీ పంపడం జరిగింది సిటిజన్స్కి, ప్రజలకి. వాళ్ళు కూడా నాటుతున్నారు. సో అలాగే ఇక్కడ మున్సిపాలిటీ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. గద్వాల్ మున్సిపాలిటీలో 50,000, అలాగే మిగతా మున్సిపాలిటీలు కూడా 20-30,000 చెట్లు నాటుతున్నాము ప్రభుత్వ తరఫు నుంచి, మొత్తం కలిపి 15 లక్షలు. సో ఇది కాకుండా సో ప్రజలు కూడా వాళ్ళ బాధ్యత, ఇది మన అందరి బాధ్యత. ఈ క్లైమేట్ చేంజ్ అవన్నీ చూసుకొని ఈ వెదర్ అంతా బాగుండాలి, మన ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి అంటే ఇలాంటి వన మహోత్సవం జరుపుకోవాలి. ప్లస్ వాళ్ళు ప్రతి ఒక్కరు తమ బాధ్యతలాగే స్వీకరించి అందరూ ఒక్కొక్క చెట్టు నాటాలి అని కోరుకుంటూ అందరికీ ఒక వన మహోత్సవాలు